నిజామాబాద్ జిల్లా భీమ్గల్ లింబ్రాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. జిల్లాలో అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయటంలో విఫలమవుతుందని విమర్శించారు. కవిత రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నా పట్టించుకున్న నాథులు లేరని మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన చెక్ డ్యాంలు వర్షానికి ధ్వంసమైన ఎక్కువ పంటలు నీట మునిగాయన్నారు. వరి కూడా ఇంకా కూడా కొంటలేరు, కొంటమని మాటిస్తలేరు. మొన్న మేము ఎంచా బోధన దగ్గరికి పోయి వచ్చినాక కలెక్టర్ గారు పోయి విజిట్ చేసినట్టు తెలిసింది. మరి కలెక్టర్ గారు అన్ని చోట్లకు విజిట్ చేయాలి, ఖచ్చితంగా తడిసిన ధాన్యం కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతో పాటు మరి అనేకమైనటువంటి ఇక్కడ ఏవైతే చెక్ డ్యామ్స్ ఇదివరకు కట్టినామో కొంత అక్కడక్కడ డిస్టర్బెన్స్ అయ్యి చెక్ డ్యామ్లు కూలిపోయి చాలా పంట పొలాలు మునిగినాయి బాల్కొండ నియోజకవర్గంలో అని చెప్తున్నారు. దానికి సంబంధించి పంట నష్టం ఇస్తామని ఇంతవరకు కూడా ప్రభుత్వం ముందుకొస్తలేదు. ఒక పక్క ప్రభుత్వం ముందుకొస్తలేదు, ఇంకొక పక్క ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వాలను నిలదీస్తలేదు. సో నేను ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నా, మీరు ముంపుకు గురైనటువంటి ఆ గ్రామాలకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, అక్కడ ఉండేటటువంటి పంటలకు నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. లింబాద్రి గుట్టకు సంబంధించి మరి ఇదివరకు కేసీఆర్ గారు నరసింహస్వామి భక్తుడు కాబట్టి ఆయన ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చి డెవలప్ చేసిండ్రు. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి. ఉదాహరణకు మా ఆడబిడ్డలకు పైన చేంజింగ్ రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇటువంటి వసతులు లేవు, వాటిని చేయాలి. పైగా ఎవరైతే వంశపారంపర్యంగా ఇక్కడ అర్చక స్వాములు ఉన్నారో వాళ్ళందరికీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కింద ఉంది, అది కూడా పూర్తి కాలేదు. ఇంకొక 20-25 లక్షల రూపాయలు అయితే పూర్తి అవుతుంది. సో